వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను హరిత. ఆ, రేవంత్ రెడ్డి గారు అసలు ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు తెలంగాణ ప్రజలకి? అంటే అతను ఆ, ఎవరు ఎవరు ఎక్కువ కాదు, నాకు చట్టం ముందు అందరూ సమానమే అన్న నేపథ్యంలో వెళ్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. కానీ మరి ఇప్పుడు ఈ రోడ్ వైడింగ్ జూబ్లీ హిల్స్ లో ఏదైతే బాలకృష్ణ గారి ఇల్లు ఉందో, బాలకృష్ణ గారు అటువైపు జానారెడ్డి గారు కూడా నష్టపోతారు, రోడ్ వైడింగ్ చేస్తే వీళ్ళ ఇల్లులు పోతాయి అని చెప్పి ఒక వార్త అయితే వస్తుంది. అది హైడ్రా ద్వారా నిజం చేస్తారని కూడా అనుకోవచ్చు. మరి అయితే ఈ విషయంలో బాలకృష్ణ గారికి ఏమైనా ఎగ్జామ్షన్ ఉంటుందా, లేదంటే ఆయన పాతగా ఇంతకు ముందు టీడీపీ అభిమానిగా ఎగ్జామ్షన్ చూపిస్తారా, లేకపోతే ఆయన బాధ్యతనే కొనసాగిస్తారా అన్న విషయం మీద మన ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ఆ కృష్ణకుమారి గారు మనతో పాటు ఉన్నారు. మేడం అడిగి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే మేడం, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? రేవంత్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు చట్టానికి లోబడి ఏం చేసినా కరెక్టేనండి. తాత్కాలికంగా ఇబ్బందులు రావచ్చు, తాత్కాలికంగా కొంతమంది అభిమానానికి దూరం కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు. కానీ చట్టానికి లోబడి ఏది చేసినా సరే, ప్రజోపయోగమేని ఏమి చేసినా సరే, మొన్న ఆ సినిమా టికెట్ పెంపు లాంటి అసంబద్ధమైన నిర్ణయాలు తప్పితే, కాకపోతే అది ఆయన అది ఆయన శాఖ కాకపోవచ్చు. ఏది ఏమైనా మట్టుకు చట్టానికి లోబడి చేస్తే గనక, మళ్ళీ అక్కడ ప్రజోపయోగం అయి ఉంటే గనక, అవసరమైతే ఆయన ప్రాపర్టీని చేసినా కానీ తప్పులేదు. ఎందుకంటున్నానంటే, ఇవాళ అవసరం ఉన్నా లేకపోయినా అందరూ కార్లు కొంటున్నారు. కారు అనేది సౌకర్యంగా కంటే కూడా స్టేటస్ సింబల్గా మారింది. ఈ మారిన పరిస్థితుల్లో ప్రజా రవాణానేమో అంతకంతకి సరిగా నిర్వహించట్లేదు ప్రభుత్వాలు. అంటే ఈ ప్రజలకు తగ్గట్లుగా, అవసరాలకు తగ్గట్లుగా రోడ్లలో బస్సులు వేయడం కావచ్చు. ఇప్పుడు కొత్తగా వచ్చిన మెట్రో ఒక రకంగా మంచి పరిణామమే అయినప్పటికీ కూడా ఇంకా అవసరం ఉంది ఈ ఏరియాలో. ఏది ఈ ఐటీకి ఐటీ ఇండస్ట్రీకి వెళ్ళే దారులన్నీ కూడా చాలా ట్రాఫిక్తో కూడుకుని ఉంటున్నాయి. చాలా ఇబ్బంది అవుతుంది. మరి మనుషులకి ఏంటి అంటే 4G కావాలి, 5G కావాలి, కానీ టవర్లు మట్టుకు ఉండొద్దు. అందరికీ కార్లు కావాలి, ట్రాఫిక్ జాములు అవ్వద్దు. ఇలా ఉంటాయి మన ఆలోచనలు. మరి ఇలాంటప్పుడు రోడ్లు వేయవలసిందే. ఎందుకో కాకతాళీయంగా 3-4 రోజుల క్రితం నేనేదో ఫ్లైఓవర్ మీద వెళ్తూ అనుకున్నా, ఈ ఫ్లైఓవర్ మీద ఇంత హ్యాపీగా వెళ్ళిపోతున్నాం మనము. అసలు ఎంత తొందరగా అంటే, ఒక కనెక్టివిటీ మణికొండ అనే ప్రదేశం నుంచి జూబ్లీ హిల్స్కి రావాలి అంటే, లేదు అమీర్పేటకి రావాలి అంటే, ఒక రకంగా వేరే ఊరు వెళ్ళిన ఫీలింగ్ ఉండేది ఒకప్పుడు, రోడ్లు సరిగా లేక. ఇప్పుడు ఈ కనెక్టివిటీ పెరిగిన తర్వాత అసలు ఎంత సునాయాసంగా వచ్చేస్తున్నాము. ఇది చూసి నేను అనుకున్నా, ఇన్ని మంచి మంచి రోడ్లు వచ్చినాయి, ఇన్ని ఫ్లైఓవర్లు వచ్చినాయి కదా, దీని కింద ఎంతమంది సామాన్యులు ఇళ్ళు పోయాయో, దానికంటే కూడా ముందు ఎన్ని చెట్లు పోయాయో అని ఆలోచించా నేను. అంటే ఎవరో ఒకరికి నష్టం జరగకుండా ఇంకెవరికో లాభం జరగని పరిస్థితులు ఉన్నాయి మన చుట్టూ. ఎవరు నష్టపోతారు అనేది ఇప్పుడు మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఒక రోడ్లో బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పొలిటికల్ లీడర్ ఉన్నాడు. అటువైపు నుంచి రోడ్డు వెళ్లకుండా ఆయన ఆపుతాడు ఆయన పరిపాలన ఉన్న కాలంలో. ఇప్పుడు గవర్నమెంట్ మారింది అనుకుందాం. మారింది అనుకున్నప్పుడు రెండో గవర్నమెంట్ వాళ్ళు ఆ రోడ్లో ఖచ్చితంగా రోడ్డు వేసి తీరుతారు. సరే, ఇవాళ కాతే రేపటికి రోడ్డు వచ్చిందని మనలాంటి వాళ్ళని సంతోషించటమే కానీ ఏదైనా అవసరం అనుకున్నప్పుడు సొంత పార్టీ వాళ్ళని కూడా వాళ్ళ అసహనానికి, ఆగ్రహానికి గురవుతానని కూడా తెలిసి కూడా చేయడం అనేది రేవంత్ రెడ్డి సాహసం కింద చెప్పుకోవాలి. పర్వాలేదు. ఎందుకంటే ఒక చెట్టు పోయి, పేదోడి గుడిసిపోయి, ఆ రోడ్లో కొంచెం ఏవో రోడ్డు పక్కన అమ్ముకునే వ్యాపారాలు, చిన్న చిన్న చిరు వ్యాపారాలు నష్టపోయి, ఇంతమంది నష్టపోయిన తర్వాత వచ్చే రోడ్డు కన్నా కూడా ఒక గొప్పోడి ఇల్లు పోయినంత మాత్రాన నేను దాని గురించి పెద్దగా మొసలు కన్నీరు కార్చాలని నేను అనుకోవట్లా.
అది ఇప్పుడు ఎగ్జాంపుల్, ఎందుకంటే పేర్లు కూడా బయటకు వచ్చినాయి కాబట్టి మనం స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చు. ఒక జానారెడ్డి గారు కావచ్చు, ఒక బాలకృష్ణ గారు కావచ్చు, ఈ ఇద్దరికి వాళ్ళ ఇంటి ముందు ఒక 100 గజాలు 150 గజాలు పోయినంత మాత్రాన భూమి ఆకాశం ఏమి తలకిందులవ్వవు. పెద్దగా వాళ్ళ ఆస్తుల్లో తేడాలు వచ్చేది ఏమీ లేదు. కానీ అదే ఒక పేదవాడు ఒక 50 గజాల ఆ, ఆ, గుడిసె లాంటి దాంట్లో ఉంటున్నప్పుడు, లేదు ఒక చిన్న బిల్డింగ్ కావచ్చు ఉంటున్నప్పుడు, వాడిది పోతే వాడి జీవితం మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు మొన్న హైడ్రా పేరుతోటి మనం ఆ, ఒక రకంగా చాలా మంచి కార్యక్రమాలు జరిగినాయి అనే చెప్పుకోవచ్చు. చాలా చెరువులు కళకళలాడుతున్నాయి. ఎక్కడైతే చెరువులు పక్కన తూములు తీయించి ఆ చుట్టుపక్కల అక్రమంగా ఏమన్నా ఇల్లు కట్టుంటే, ఏది ఉన్నా సరే, మనుషులు నివాసం లేకపోతే గనక ఇప్పుడు పడగొడతామని చెప్పారు. మొదట్లో అయితే ఆ నిర్ణయం కూడా తీసుకోకుండా కర్కశంగా ఇల్లు పడగొట్టేశారు. వాళ్ళ జీవితం మొత్తం జీవిత చర్మాంకంకి వచ్చేసరికి ఆ ఇల్లు ఒక్కటే మిగులుతుంది వాళ్ళకి. అలాంటి వాళ్ళ ఇల్లు కూడా పడగొట్టేసిన తర్వాత చట్టం ప్రకారం చట్టం తన పని తాను చేసుకుని వెళ్తుంది అనే పందాలో మరి బాలకృష్ణ గారికి ఒక 100 గజాలు 150 గజాలు పోతే ఏమవుతుందండి? ఏం కొంపలు అంటుకుంటాయండి? ఒక రకంగా ఇలా చేయడం వల్ల ప్రతి ఒక్కరిని చట్టానికి అనుకూలంగా సన్నద్ధం చేసిన వాళ్ళు అవుతారు. ఇది చాలా మంచి మార్పు, ఒక రకంగా ఒక మంచి పరిణామం. కాకపోతే వాళ్ళిద్దరూ అనుకోవచ్చు మనసులో, అధికారం ఉండి కూడా వీళ్ళు చేతగాని వాళ్ళ ఏమీ చేసుకోలేకపోయారు అని చెప్పి ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమోనని వాళ్ళకు ఒక మూల బాధ ఉండొచ్చు. అరే మన ఆస్తిని మనం కాపాడుకోలేకపోయామే అనే ఒక బాధ ఏమన్నా ఉంటదని నేను అనుకోను, ఉండకూడదు కూడా వాళ్ళకి. ఎందుకంటే కానీ బాలయ్య బాబు లాంటి వాళ్ళు అయితే ఏముందలే అనుకుంటారేమో అనుకుంటున్నాడు నేనైతే. అనుకోవాలి, వాళ్ళకి ఆ మాత్రం పరిణితి ఉండాలి. ఎందుకంటే ఇవాళ వాళ్ళు చాలా 99% పీపుల్ ఒక పక్క ఉంటే 1% పీపుల్లో ఉన్నారు వీళ్ళిద్దరు హైదరాబాద్ లో. వాళ్ళ ఆస్తులు కావచ్చు, వాళ్ళ పదవులు కావచ్చు, వాళ్ళకున్న పరపతి కావచ్చు, ఏ రకంగానైనా వాళ్ళు ఎక్కడో అందనంత స్థాయిలో ఉన్నారు. ఇవాళ వాళ్ళు అసలు స్వచ్ఛందంగా ఇస్తే వాళ్ళకి ఇంకాస్త ప్రజాదరణ పెరుగుతుంది ఒక రకంగా. అవును. ఒక సీనియర్ నాయకుడికి ఒక అపవాదు ఉండేది ఆ మధ్య. ఏంటంటే మెట్రో లైను ఆయన ఇంటి ముందు నుంచి వెళ్తూ ఉంటే, అంటే ఇటు నుంచి వెళ్తే కొంచెం తక్కువ దూరము, కానీ ఆయన ఇంటి ముందు నుంచి వెళ్ళనివ్వలేదు, లాబీ చేసి దాన్ని మలుపులు తిప్పారు అని. అలా ఉండకూడదు. ఒకవేళ వచ్చింది అంటే ఏమవుతుంది చెప్పండి? మనకున్న వందల ఆస్తుల్లో ఒక్కొక్కరికి ఈజీగా కనీసం 100 ఆస్తులైనా ఉంటాయి వీళ్ళకి. ఒక ఆస్తి ఇప్పుడు ఇలా గనక పాత రోజుల్లో వాళ్ళు అనుకోకపోతే ఇన్ని స్కూల్ బిల్డింగ్లు వచ్చాయి కాదు నన్ను అడిగితే. ఇంత సహాయ సహకారాలు అందేవి కాదు. మరి ఒక జమీందారుల్లో కూడా మంచి జమీందారులు ఉన్నారు. నిజాం ఎన్ని పనులు చేశాడండి? కొన్ని రజాకార్ ఉద్యమంలోనూ ఈ ఏదైతే నీబాంచం ద్వారా కాలు మొక్కుతా అట్లాంటి వ్యవహారాల్లో తప్పితే, పటేల్ పట్వారీ విధానంలో జరిగిన అవకతవకల వల్ల నిజాం గురించి వాళ్ళ మనం ఇలా మాట్లాడుకుంటున్నాం కానీ, అందుకే అతన్ని దింపవలసి వచ్చింది. కానీ అదర్వైజ్ నిజాం పాలనలో ఇవాళ మనం హైదరాబాద్ లో ఉంటున్న సగం బిల్డింగ్లు నిజాం దార్శనికతకే. ఇప్పుడు మనం ఈ గండిపేట, ఉస్మాన్ సాగర్, ఇవన్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. అంటే నేను వాళ్ళని ఏదో పొగడాలని నా ఉద్దేశం కాదు. ఇప్పుడు ఇలాంటి పనులు చరిత్రలో నిలిచిపోతాయి. ఇప్పుడు అశోకుడు ముందు అశోకుడు తర్వాత మాట్లాడుకున్నాం అనుకోండి, ఎందుకు అశోకుడికి ఈ రోజుకి, అశోకుడికి ముందు రాజుల్ని అశోకుడు తర్వాత రాజుల్ని మాట్లాడుకోకుండా అశోకుడినే ఈ రోజుకి ఎందుకు మాట్లాడుకుంటాం? చెట్లు నాటి చేశారు కాబట్టి. అశోకుడి దార్శనికత ఇక్కడ మనని గుర్తింపజేస్తుంది, అంతేగాని అశోకుడు కాదు. ఆ ఒక్క పేరు కాదు, అతను చేసిన పనుల వల్ల అతని పేరు నిలబడింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ ముందుకు వచ్చి స్వచ్ఛందంగా ఇస్తే గనక వాళ్ళు నిలిచిపోతారు చరిత్రలో. ఇప్పుడు అటువైపుకు జరగటానికి లేదు, ఎందుకంటే అది కేబిఆర్ పార్కు. అందుకని ఇటే జరగాలి ఖచ్చితంగా. ఆ ప్రాంతంలో ఒక రకంగా ట్రాఫిక్ సుడిగుండం అవుతా ఉంటది అనమాట.
పొద్దున్న 9 నుంచి 12 వరకు, సాయంకాలం 3 దగ్గర నుంచి 7 వరకు ఆ రోడ్లోకి వెళ్ళొద్దు. తెలివి ఉన్న వాళ్ళు ఎవరు వెళ్ళరు అనుకుంటారు. అవసరం ఉన్నోళ్లే వెళ్తారు, తెలివి తక్కువ వాళ్ళే వెళ్తారు. అయినా అలాంటి బాలకృష్ణ గారు ఇప్పుడు వీళ్ళు మార్క్ చేసింది కూడా వెదర ఉమ్, ఉంటుంది కదా మేడం, ఆ ఫెన్సింగ్ వరకే ఉంటుందేమో పోతే. అవును, ఫెన్సింగ్ వరకు ఉంటుంది, కాంపౌండ్ వాల్ కూడా పోయేలాగా ఉంది. ఎందుకంటే ఆయన ఇల్లు ఒక ప్రమాదకరమైన మలుపు దగ్గర ఉంది, అక్కడే ట్రాఫిక్ అంతా ఆగిపోతుంది. అవును. కార్నర్ అన్నమాట ఆ హౌస్, రోడ్ నెంబర్ 45 రోడ్లోకి వెళ్ళే కార్నర్ అన్నమాట. ఇప్పుడు ఉమ్, అది ఆ రోడ్ నెంబర్ 45కి వెళ్ళే ఎంత విపరీతమైన ట్రాఫిక్ అంటే, ఒక రకంగా అటువైపు ఉన్న ఐటీ మొత్తానికి ఇది దారి, ఇది ఒక దారి. దానివల్ల ఇబ్బంది అవుతుంది. అందుకని ఏంటంటే బాలకృష్ణ గారు కూడా ఆయన ప్రజోపయోగానికి పెద్దపీట వేస్తాడు. క్యాన్సర్ హాస్పిటల్ని ఎలా అభివృద్ధి చేస్తున్నారో మనం చూసాము. అంత అడ్డం పడతాడని కానీ, రేవంత్ రెడ్డి ఇలా చేశాడేంటని కానీ ఆలోచిస్తాడని నేను అనుకోను. పైగా మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఆయన ఒకప్పుడు టీడీపీ అభిమానిగా ఆయన ఈ పని చేస్తారా అని. అవన్నీ ఉంటేనండి రాజకీయాల్లో చాలా త్వరగా చెడ్డ పేరు వస్తుంది. ఉమ్, అందుకని అవన్నీ ఆలోచిస్తే గనక రేవంత్ రెడ్డి చరిత్రలో మిగలడు. ఇప్పటికే చేస్తాడు, చెయ్యగలడు అనుకున్న పనులు చాలా చెయ్యలేదు అనే ఒక అపప్రద ఆల్రెడీ వచ్చేసింది అతని మీద. ఉమ్, అంటే అలా అనుకుంటున్నారు, మేము ఇంకా చాలా ఊహించాము అనుకుంటున్నారు. కానీ ఎవరికైనా పరిమితులు ఉంటాయి అనేది అర్థం చేసుకోవాలి. సరే, ఈ పరిమితులు ఈ బాలకృష్ణ గారి ఇంటి దగ్గర, జానారెడ్డి గారి ఇంటి దగ్గర కూడా ఆ పరిమితులు వస్తాయా అంటే ఆ ఇంకా మనం మాట్లాడుకోవటానికి ఏమీ లేదు. ఏది ఏమైనా మేడం ఉమ్, రావని అనుకుంటున్నాం. అవును. ఇప్పుడు ఉమ్, మాకు సోషల్ వర్క్ లో ఒక పాఠం ఉంది. అదేంటంటే సోషల్ ఇంపాక్ట్ అని. ఈ సోషల్ ఇంపాక్ట్ ని ఎలా లెక్కిస్తారంటే, ఈ రోడ్లో మనం కొత్తగా ఒక ఫ్లైఓవర్ వేస్తున్నాం, ఒక రోడ్డు వేస్తున్నాం, ఒక రోడ్డు వైండింగ్ చేస్తున్నాం. ఇది ఖచ్చితంగా ప్రజోపయోగమే. కానీ దీనివల్ల సోషల్ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అని ఒక లెక్క కడతారు. ఏంటి అంటే, ఈ చెట్లు పోయినందువల్ల, ఇక్కడున్న ఆస్తులు, బిల్డింగులు కూలగొట్టినందువల్ల, ఆస్తులు సేకరించినందువల్ల వచ్చే లాభం ఎక్కువ, ఈ రోడ్డు వేసినందువల్ల ఎక్కువ లాభమా అనేది ఒక లెక్క కడతారు. లెక్క కట్టి ఆ లెక్క ద్వారానే ఆ నిర్ణయం తీసుకుంటారు. అంటే అన్ని చోట్ల ఇలా జరుగుతుందని నేను చెప్పను, కానీ ప్రొసీజర్ అయితే ఇది. ఆ ప్రొసీజర్ ప్రకారం ఆలోచిస్తే గనక ఖచ్చితంగా సోషల్ ఇంపాక్ట్ విషయంగా తీసుకుంటే గనక ఆ ఇద్దరి ఇళ్ళని, ఆ ఇద్దరి ఇళ్ల స్థలాన్ని సేకరించడం అనేది అది పెద్ద తప్పే కాదు. రైట్ మేడం, ఈ అంశం మీద స్పందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. తిరిగి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం మేడం. థ్యాంక్ యూ.